దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక పునరుత్థాన దినం ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. భక్తుడైన దావీదు మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకొని. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు. గత 4 మాసాలు ముగించుకొని 5వ మాసం 3వ వారములో ప్రభువా, ఈ రీతిగా మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చిన విధానం బట్టి వందనాలు. గత వారం అంతా కూడా కాచి కాపాడి అయా ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని ఆదరించి ప్రేమించి పోషించి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. అనేకమైన ఆలయాల్లోనైనా నీ యొక్క ప్రియ బిడ్డలు, నిన్ను నమ్ముకున్న బిడ్డలు ప్రభువా, ఆయా సంఘాల్లో చేరి నిన్ను ఆరాధిస్తుండగా, కీర్తించుకొని ఆడుచుండగా ప్రభువా, వారి మధ్యలో మీరు ఉండండి. దైవజనులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. ఏ వాక్యాన్ని మీ బిడ్డలకై విత్తనై ఉన్నారో అటు వాక్యం ద్వారా నీ బిడ్డలందరూ కూడా బలపరచులాగా సహాయాన్ని దయచేయండి. అదే రీతిగా బేతేలు క్రీస్తు కుటుంబ పక్షాన ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా జరుగుతున్న ఈ ఆరాధనను బట్టి స్తోత్రాలు. మాతో పాటు ప్రభువా, అనేకులు కూడా లైవ్లో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. అటు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయా, గత వారంలో 2 వివాహాలు జరిగాయి. బిడ్డలు యవనస్తులైనా యవనం కాలంలో ప్రభా వారు జతపరచబడ్డారు. అటు కుటుంబాలను ప్రభా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి. నూతన వధువరులను ప్రభా మీరు ఆదరించండి. అయా, ఏ రీతిగా వారి దాంపత్య జీవితంలో వారు ముందుకు వెళ్ళాలో వాళ్ళకు బోధించండి ప్రభు. నీ యందు భయభక్తులు కలిగి ఆ 2 కుటుంబాలు కూడా నూతనంగా జతపరచబడిన బిడ్డలు నీకు సాక్షిగా మహిమకరంగా ఈ లోకంలో
జీవించే కృప వారికి అనుగ్రహించండి. తద్వారా ప్రభు వారు నీకు సాక్షులుగా ఉంటే అనేకులను దైవజనులను చేర్చుకునే కుటుంబాలుగా, అనేకులకు సహాయం చేసే బిడ్డలుగా ఆ బిడ్డలను తీర్చిదిద్దండి. వారి వారి కుటుంబాలను ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు మరొకసారి మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉన్నారని భావిస్తున్నాం. అయా మరి మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ప్రభు యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, కొన్ని పాటలు పాడుకుందాం. అరవై 67వ పాట, సాంగ్ నంబర్ 67. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాయను వారి వెలివేసిన, సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాను వారి వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ
నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. 38 సాంగ్ నంబర్. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం భజించి నీ పొగడనా. స్వామి స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోహాను కాచిన, బల ప్రళయములో నోహాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సుచరిత్రుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరిత్రుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా. 30. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో.
నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. చిన్న పాట పాడు. సుసన్న సాత్విక ఒక పాట పాడుతుంది, మనం ఆలకిద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు ఒక పాట పాడుతున్నాను. విరిగిన ఒక పాత్రను, పలిగిన ఒక పాత్రను, నే పనికి రానని హెంచుకోకుము. విరిగిన నీ మనసును, నలిగిన నీ మనసును తన లక్ష్యం చేయను మన యేసు దేవుడు. పాపము మొత్తము ఇస్సోపుతో కడుగును, నిన్నే ప్రేమతో పరిశుద్ధపరచును. పాపము మొత్తము ఇస్సోపుతో కడుగును, నిన్నే ప్రేమతో పరిశుద్ధపరచును. యోబు వంటి జీవితం ఎంతైనా అవసరం, యోబు వంటి జీవితం నిత్య జీవం. యోబు వంటి జీవితం ఎంతైనా అవసరం,
యోబు వంటి జీవితం నిత్య జీవము. పాపము మొత్తము ఇస్సోపుతో కడుగును, నిన్నే ప్రేమతో పరిశుద్ధపరచును. పాపము మొత్తము ఇస్సోపుతో కడుగును, నిన్నే ప్రేమతో పరిశుద్ధపరచును. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడి పాట ద్వారా మనల్ని మన ముందు వినిపించిన సుసన సాత్వికను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. అదే రీతిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు 82వ కీర్తన చదువు ప్రార్థనలో మనం నడిపిస్తూ ఉంటాం. కీర్తనలో ఆసాపు రాసిన కీర్తన 82వ అధ్యాయము 1 నుండి 8 వచనములు చదువు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశంకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరి యెహోవా కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అంధకారులలో అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్య జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. చదవబడిన వాక్యము దేవుడు దీవించును. ఆమేన్. మన మధ్యలో ఉన్న మోనికా గ్రేస్ ప్రార్థనలో నడిపిస్తూ ఉంటుంది. ప్రార్థన. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోక తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం నాయన. నాయన తండ్రి, ఇటువంటి సమయాన్ని మీరు మాకు దయచేసిన విధానం బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆదివారం మిమ్మల్ని మేము ఆరాధించి, మిమ్మల్ని గణపరిచి, మిమ్మల్ని మహిమపరచుచుండగా మాతో మీరు ఉండండి నాయన. మిమ్మల్ని మహిమపరచులాగా అలాంటి సహాయంను మాకు దయచేయండి నాయన. అవును నాయన, ఇప్పుడు ఇంతవరకు మేము పాటలతో నేను స్తుతించి ఉన్నాం నాయన. ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా దైవజనుల్ని, నీ దాసుని మీరు ముట్టండి, తాకండి నాయన. తను ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో అది మేము గ్రహించి మా జీవితంలో దాన్ని నెమరేసుకోవడానికి సహాయాన్ని కృపను దయచేస్తారని నమ్ముచు ఈ చిన్ని అవకాశాన్ని నాకు ఇచ్చిన యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించి ఆరాధించాం. అంతేకాకుండా వాక్యానికి వలనై ఉంటూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడటానికి మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు వారి ప్రార్థనలు ఎలా ఉన్నాయి ఆలోచన చేద్దాం. ఇక్కడ 18 లూకాసు సువార్త 18వ అధ్యాయము వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు
ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతి వానికి నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పుకోకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపడుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఎలాంటిది? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మనం కూడా విసుకొచ్చేస్తుంది ప్రార్థన అంటే. వాక్యం అంటే రాము, ప్రార్థన అంటే రాము. విసుగు చెందుతాం. ఇప్పుడే ప్రయాణమై వచ్చా, అలిసిపోయా, ఏదో పలు నెపాలు చెప్తూ ఉంటాం. ఇప్పుడే ఎండలో వచ్చినా విసుకొని వచ్చినా నీవు ఏ రకంగా ఉన్నా నీ ప్రార్థన విననంటాడా ప్రభు? ప్రార్థన చేయాలి, ఎడతెగక విసుకక ప్రార్థన చేయాలి అంటాడు ప్రభు. నేను అలసిపోయి వచ్చాను, ప్రయాణమై వచ్చాను, అంత క్షేమంగానే ఉంటుంది, కానీ ప్రార్థనకు వచ్చేసరికల్లా నేను అలసిపోయాను, విసిగిపోయాను, కొంచెం సమయం కావాలి అంటారు. ప్రయాణానికి ఆ విధంగా అనలే కదా. చక్కగా ప్రయాణం జరిగింది. ఎండ దెబ్బైనను వడ దెబ్బైనను నీ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా, నీడగా, అండగా, ఆశ్రయంగా నీ ముందుండి ఆయన నిన్ను నడిపించాడే. మర్చిపోయావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులుగా ప్రార్థన చేయాలనేది మర్చిపోయావా? అక్కడికి వచ్చేసరికల్లా అలిసిపోయిన బ్రదర్, మీరు కానివ్వండి బ్రదర్, నేను తర్వాత లేట్గా వస్తాను బ్రదర్, ఎన్నో నెపాలు వేస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి వాడే ఒక మనుషుడు. పాపం విధవరాల విషయంలో చూద్దాంలే, పెడదాంలే, ఇప్పుడు అవసరమా అన్నట్టుగా ఆ విధవరాల విషయంలో సాగతీస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్యపెట్టకయు ఒకడు అను ఒక న్యాయాధిపతి ఆ పట్టణములో ఉండెను. ఈ న్యాయాధిపతి పని ఏంటి? ఎవరికి ఏ అన్యాయం జరిగినా వారికి తీర్పు తీయాలి. అన్యాయమైన తీర్పులో ఈయన పాత్ర ఉంటుంది, న్యాయము సమకూర్చేలాగా. అయితే ఈయన ఎవరిని లెక్క చేయడు, దేవుని లెక్క చేయడు, మనుషులను లెక్క చేయడు. దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే భయము లేని వ్యక్తిగా ఈ అధిపతి, న్యాయాధిపతి ఉన్నాడు. మరి అదే పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. ఆమె అతని యొద్దకు తరచుగా ఏం అవసరం ఉన్నదో, ఏం తీర్మానము కావాలో ఆమెకి తరచుగా వెళ్తూ ఉంది ఆ న్యాయాధిపతి దగ్గరికి. ఇది సాక్షాత్ ప్రభు అక్కడ ఉన్న వారికి ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడు. మరి ఆ రకంగా ఆమె తరచుగా వెళ్తూ ఉన్నది, మరి తరచుగా ఆయనను కలుస్తూ ఉన్నది. ఏమన్నా న్యాయము దొరుకుతుందేమని, నా ప్రతి వానికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ విసుకొస్తా ఉంది. 4వ వచనం, అతడు కొంతకాలము ఒప్పుకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండిని ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడునట్లున్న ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను. ఒక దినం వచ్చేసింది చివరికి, ఇంతగా ఈమె బ్రతిమలాడుతుంది, ఇంతగా ఈమె గోజాడుతుంది, కాబట్టి ఈమె పట్ల నేను న్యాయము తీర్చాలి. 6వ వచనం, మరియు
ప్రభువు ఇట్లా న్యాయస్థుడైన అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయంలో కాక ఆయన ఆలస్యము దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అయితే క్వశ్చన్ మార్కు కింద మరి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం చదువుకుందాం. తాము నీతిమంతులమని తాము ఇతరులు తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఇక్కడ తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన ఇతరులు తృణీకరించు కొందరి విషయంలో వీళ్ళలో విశ్వాసం ఇక్కడ ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. క్రమము తప్పక ఆలయంకి వెళ్తారు, క్రమము తప్పక ఇంటిలో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటారు, క్రమము తప్పక అన్ని సకలము జరిగినట్టే నటిస్తారు. ఇలాంటి వాళ్ళు తామే నీతిమంతులమని, మేము తప్ప ఇంకెవరు నీతిమంతులే లేరు. ఆరాధనకు చర్చికి ఫస్ట్కు వెళ్తాం, మేము ఫస్ట్ లైన్లో కూర్చుంటాం, ప్రతి నెల ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటాం, ఈ రీతిగా కూడికలకు వెళ్తాం, అన్నీ బాగుంటాయి. వీళ్ళు నీతిమంతులని చెప్పుకుంటూ ఉంటారు. దేవునికి మీకు చాలా దగ్గర సంబంధం కనెక్షన్స్ ఉందని చెప్పుకుంటారు. మేము ఏం ప్రార్థన చేసినా మొర పెట్టుకున్నా మా మొర ఆలకిస్తారని చెప్పుకుంటారు, మా ప్రార్థన వింటాడని చెప్తారు. వారి యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని వింటే ఇతరులు ఆశ్చర్యపడిపోతారు. ఆ విధమైన సాక్ష్యం ఉంటుంది. ఎందుకంటే వారు నీతిమంతులుగా తమ్మును తామే చనామణి చేసుకుంటారు. ఎవరు చెప్పాలది? దేవుడి ఇవ్వాలి తీరు. ఈ లోకంలో మీరేం చెప్పుకుంటున్నారు? మాకే భక్తి, మాకే మేమే అనే విధంగా చాలామంది ఉన్నారండి, చాలామంది. అటువంటి వారిలో ఎలాంటి స్వభావం ఉంటుందంట? తాము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. ఏ నీతిమంతులు వాళ్ళు? ఎలాంటి నీతిమంతులు వాళ్ళు? అబ్బో చెప్పడానికి చెప్పశక్యంగానే అంత మంది వాళ్ళు. ఇతరులను లక్ష్య పెట్టారు, దైవజనులను కేర్ చేయరు, మాకంతా తెలుసు అంటారు. మేము దేవునికి చాలా సమీపంగా జీవిస్తాం అంటారు. జీవించడంలో వారిని ప్రశ్నించుకుంటే వారు ఎంత జీవిస్తున్నారనేది వారికే అర్థమవుతుంది. అయితే ఇక్కడ మరి 10వ వచనం చదువుకుంటే, ప్రార్థన చేయటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ఎట్లాంటాడు? నీతిమంతుడు అని చెప్పుకునేటాడు. ఈ పరిసయ్యుడు ఎలాంటి వాడు? నేనే ప్రభువుకు సమీపంగా జీవిస్తున్నవాడిని, నాకంటే ఇంకెవడు కూడా ప్రభు కనెక్షన్ లేదు, నా ఒక్కడికే ఉన్నది అన్నట్టుగా చలామణి అయ్యేవాడు వీడు పరిసయ్యుడు. ఎందుకంటే వీడు నీతిమంతుడుగా భావిస్తూ ఉంటాడు. ఇక వీడే నేను ఇతరుల కంటే మరి ఇతరులను తృణీకరించచ్చు కొందరిలో ఆయన ఈ ఉపమానం చెప్పుతున్నప్పుడు ఇది నాకే అని నమ్మడు వీడు, నా కొరకే చెప్పాడని నమ్మడు వీడు. ఎందుకంటే వీడు ఎలా అంటాడు చూడండి, పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతరు మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నాకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈడి యొక్క ప్రార్థన ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఇలాంటి ప్రార్థనే ఉన్నది. మేమే, మాకంటే ఇంకెవరు లేరు,
అనే స్వభావం. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? పరిసయ్యుడు నిలబడి, దేవా, చోరులనైనను, అన్యాయస్తులనైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషులనైనను, పక్కనున్న సుంకర్ని కూడా వదిలిపెట్టలే. ఏమంట? వీళ్ళలా నేను ఉండలే, వీళ్ళకంటే కూడా నేను భిన్నము, వీళ్ళకంటే నేను ప్రార్థన పరుడను, నా ప్రార్థనకు నువ్వు చెవియొక్కువాడుగా, నా మొరకు నువ్వు ఆలగించేవాడుగా నీవున్నావు. ఇతరుల వలె, వ్యభిచారుల వలె, అన్యాయస్తుల వలె, చోరుల వలె నేను ఉండలేను. అసలు చెప్పాలంటే వీడే నంబర్ 1 చోరు, వీడే నంబర్ 1 చోరు. కానీ దేవుని ఎదుట నిలబడి చెప్తున్నాడు, ఇదిగో ఈ పక్కనున్న ఈ సుంకరి వలె కూడా నేను ఉండలేను. ఎంత మూర్ఖుడు, ఎంత మూర్ఖమైన ప్రార్థన. దేవాని సన్నిధిలో నేను పాపినని చేయాలి, నన్ను కరుణించు, కాపాడు, రక్షించమని చేయాలి. కానీ ఇతరులను పోలుస్తూ ఉన్నాడు వారి ప్రార్థనలు. ఇతరులను, ఈ చోరులను, అంతేకాదు వ్యభిచారులను, అన్యాయస్తులను. వీడిలో అన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ వీడు ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొనట్లేదు, విడిచిపెట్టట్లేదు. అవి అలా దాచిపెట్టాడు. కానీ ఇతరుల వైపు గురిపెట్టి వారిని ప్రభు సన్నిధులను బట్టి ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? నీ ప్రార్థన ఎలా ఉంది ఈరోజు? నువ్వు ప్రభుని ఏమడుగుతున్నావు ఈరోజు? ఎలాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు? ఒక న్యాయాధిపతి ఏమో తీర్పు చేయడానికి అన్యాయముగా విధవరాల పక్షాన ఉన్నాడు. రెండవ ఉపమానంలో 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందులో పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, అయా, చోరులనైనను, వ్యభిచారులనైనను, అన్యాయస్తుల వలె, ఇతరుల వలె, అన్యాయమైన ఇతరుల మనుషుల వలె నేను ఉండక. వాడిది వాడే గొప్ప చెప్పుకుంటున్నాడు. మేమే, మాకంటే ఇంకెవరు లేరు, నీతిమంతులం, యథార్థవంతులం, అన్యాయస్తులం కాదు. ప్రభువాని సన్నిధిలో అనుదినం ఆలయానికి వెళ్తాం, మందిరంలో ప్రార్థన చేస్తాం, ఇంటిలో ప్రార్థన కోడికలు పెట్టుకుంటాం, మాకంటే ఇక ఇతరులు ఎవరు పెట్టుకోరు, మేమే మేమే అని చెప్పుకుంటాం. వీళ్ళగా ఇతరుల వలె, వ్యభిచారుల వలె కాకుండా, ఇతరుల అన్యాయస్తుల కాకుండా, ఇతరుల మనుషుల వలె, అయా, చోరుల వలె మేము ఉండక అని వీడు చెప్పుకుంటున్నాడు ప్రార్థనలో. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఇలాంటి ప్రార్థన దేవుడు చెవి ఒగ్గుతాడా? ఇలాంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా? ఎలా ఉండాలి ప్రార్థన? నువ్వు తగ్గించుకోవాలి దేవుని మొదట నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుని ఎదుట నా వ్యక్తిగత స్థితి ఏంటి? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? దేవుని సన్నిధిలో నేను ఉన్న రీతి ఎలా ఉన్నాను? దేవునికి నేను, నా కుటుంబం ఏ స్థితిలో ఉన్నది? అర్థమవుతుందా? దేవునికి నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను? దేవుడు అంగీకరిస్తాడని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఈ పరిసయ్యుని వలె కాదు. పరిసయ్యుడు ఇతరుల విషయంలో గురించి, వారికంటే నేను గొప్పవాడను, వారికంటే ప్రార్థన పరుడను, వారికంటే శక్తిమంతుని, తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇతరుల మనుషుల వలె నా కాకుండా ఈ సుంకరి వలె. నిజమే, సుంకరుడు వాడు పాపి కావచ్చు, వాడు సుంకరుడు మోసకారుడు కావచ్చు, ఆ సుంకరుడు న్యాయం లేని వాడుగా ఉండవచ్చు, అన్యాయస్తుడు ఉండవచ్చు, ఆ సుంకరుడు వ్యభిచారై ఉండవచ్చు. ఏమా, ఆ సుంకరుడు వ్యభిచారై ఉండవచ్చు, అన్యాయస్తుడై ఉండవచ్చు, చోరుడై ఉండవచ్చు. అని ఈ సుంకరి వలె నేను ఉండక అని ప్రార్థన చేస్తున్నాడు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తర్వాత 12వ వచనం, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. చూసారా, కొంతమంది అంటారు, నోరుపితే ఆ దైవజనునికి ఇంత ఇచ్చారు, నా సగం శారీలో నుంచి ఈ సంఘానికి ఇంత ఇచ్చారు, ఆ సంఘానికి అది చేశా, ఆలయానికి ఇది చేశా, ఈ ఆలయానికి అది చేశా, ఈ దైవజనులోకి ఇంత కానికిచ్చా, ఆ దైవజనులోకి అంత కానికిచ్చా. అప్పుడు వారు నెలంతా లెక్క కట్టి
దేవునికి సమర్పిస్తూ ఉంటారు. ఈ నెలంతా నీ దాసులకు ఈ విధంగా నేను ఖర్చు పెట్టా. దేవుడేమంటాడు? అయ్యా, నీ మంచి చేత నువ్వు చేసిన పని నీ ఎడమ చేకి తెలియకూడదంటాడు. శరీరంలో ఉన్న అవయాలనే దేవుడు ఉదాహరణగా మాట్లాడినప్పుడు నీవేం చేస్తున్నావు? డండోరుగా వినివాలి, డండోరుగా కొడుతున్నావు. 10వ వంతు ఇయ్యలేదా? నేను దానికి సాయం చేయలేదా? దీనికి సాయం చేయలేదా? చూడండి, దేవుడు అడిగాడా? ఈ విధంగా ప్రార్థన చేయమని అడిగాడా? రెండు మార్లు, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు. ఎవరు చేయమన్నా? నేను నా సంపద అంత్యదిలో 10వ వంతు చెల్లించుతున్నాను అతనితో తాను. ఎవరు చేయమన్నాడు ఉపవాసం? ఎవరు చెల్లించమన్నాడు? నీకు ఎంతగానో నువ్వు చేసినది ఇతరులకు తెలియకూడదు. మొరపెడుతున్నావు, మొరపెట్టుకుంటున్నావు. ఇవన్నీ నీతిమంతుడుగా చేయమని చెప్పుకునే వారి ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. నీ ప్రార్థన ఎలా ఉన్నది? దేవుని సన్నిధిలో తగ్గించగలిగిన ప్రార్థన ఉన్నదా? హెచ్చించగల ప్రార్థన ఉన్నదా? ఎవరైతే దేవుని ఎదుట తగ్గించబడతారో దేవుడు వారిని ఏం చేస్తాడట? హెచ్చింపజేస్తాడు. ఈ పరిసైన వారే కాకుండా, ఈ పరిసయుడు చేసిన ప్రార్థన కాకుండా అలాంటి వాడు దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. అరే, నీ కొమ్ములు చాలా పెరిగినాయిరా, నీ కొమ్ములు ఏం చేయాలంట? నరికేయాలి, కొమ్ములు తీసేయాలి. లేకపోతే డేంజర్ నీతో. ఆ కొమ్ములతో ఎంతమందిని పొడిస్తేస్తావు, ఎంతమందిని గాయపరుస్తావు, ఎంతమంది హృదయాలను పగలగొడతావు. నీకున్న ఈ కొమ్ముల ద్వారా, ఈ రెట్టింపు మాటల ద్వారా. అందుకే నిన్ను కట్ చేయాలి, కొమ్ములు తీసేయాలని కూడా కింద కింద డౌన్ డౌన్ డౌన్. అలాంటి వారిని కూడా చూసాం మేము మా బ్రతుకులు. ఎంతగా హెచ్చించుకున్నారో అంతగా తగ్గించుకున్న వారిని చూసుకున్నాం. అని పరిసయ్యుల్లో మార్పు రాలే, పరిసయ్యుల్లో మార్పు రాలే. నేను ఉపవాస ప్రార్థనలు చేస్తాను అంటాడు. నా సంపదలలోని 10వ వంతు నీకు ఇస్తున్నాను అంటాడు. అంటే వీడిని ఖచ్చితంగా దీవించాలన్నట్టేగా, ఖచ్చితంగా ఆశీర్వాదించాలనేగా. ఆ సుంకరి వలె నా ప్రార్థన లేదు. ఆ సుంకరి కంటే కూడా నా ప్రార్థనలో ఈ విధంగా ఉపవాస ప్రార్థన చేస్తాను, 10వ వంతుని కలెక్షన్ ఇస్తాను. నేను అన్యాయస్తుడని కాను, చోరుడను కాను, వ్యభిచారిని కాను. నేను ఇంతగా నీ సన్నిధిలో ఉంటూ ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను దీవించు. అయితే 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుట కైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికేను. దేవునికి స్తోత్రం. ఈ విధమైన ప్రార్థన దేవుని పరిశుద్ధమైన స్థలములో కూడా అడుగు పెట్టే స్థితిలో నేను లేను. ఆకాశం వైపు కన్నులెత్తి చూసేంత ధైర్యము నాలో లేదు. ఎంత దీనంగా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత దీనంగా. ఆకాశం వైపు కన్నులెత్తుట కాయినను నాకు ధైర్యము చాలదు. వీడేమో నా పక్కనే ఉన్నాడు ప్రభు అని మాట్లాడుతుంటాడు పరిచయం. నేను చెప్పిందల్లా వింటాడు అన్నట్టుగా మాట్లాడతాడు. నేను ఆయన ముఖం ముందర నిలబడి మాట్లాడుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను పిలిస్తే వస్తాడు, పొమ్మంటే పోతాడు అన్నట్టుగా పరిచయం యొక్క మాటలు ఉంటూ ఉన్నాయి. వారి అర్థభావం అలా ఉంది. ఆ ఇద్దరు మనుషుల్లో మరి ఈ సుంకరి న్యాయస్తుడే, వ్యభిచారే, ఆయనకు లేనివంటూ ఏమీ లేవు, చోరుడే. ఇవన్నీ తనలో ఉన్నాయి పాపాలు. ఆ పాపములన్నీ ఆయనకు తెలుసు. నేను ఎలాంటి వాడిని, ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ నిలబడ్డానో నాకు తెలుసు. కాబట్టి దేవుని సముఖమున, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నేను నిలబడలేను అని గ్రహించాడు. తరచుగా వాడి పాపాలు వాడికి
జ్ఞాపకం వస్తున్నాయి. నేను ఒక వ్యభిచారిని, నేను ఒక అన్యాయస్తుని, నేను ఒక చోరుణ్ణి, నేను దేవుని ఎదుట నిలబడలేని వాడిని. ఇన్ని పాపాలు చేసిన నాకు దేవుడు నాతో మాట్లాడతాడా? నన్ను పలకరిస్తాడా? నన్ను రమ్మంటాడా? ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యము చాలక, ఆకాశంలో ఎవరుంటారు? దేవుని సింహాసనం. ఆకాశం ఏంది? దేవుని సింహాసనం. భూమి ఏంది? తన పాదపీఠం. భూమి మీద నిలబడిన ఆయన ఆకాశం వైపు కనులెత్తి చూడలేని పరిస్థితిలో శంకరుడు ఉన్నాడు. కనులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. చెప్పాలంటే మొత్తం ధైర్యం చాలలేనికి శంకరుడు. దేవా 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 నీ వైపు నేను కనులెత్తలేనయ్యా అని తన రొమ్ములు కొట్టుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణింపము అని పలికెను. పాపి అనేది శంకరికి తెలుసు. మొదట నా పాప క్షమాపణలు చేయాలి, ఆ తర్వాత నేను సన్నిధిలో నేను పాపిని. వీడేమంటాడు? నేను నీతిమంతుని ఉపవాస ప్రార్థన చేసిన, నేను 10% ఇచ్చిన, ఇతరుల వల్ల అన్యాయస్తుడని కాదు, వ్యభిచారిని కాను, ఇతరుల మనుషుల వల్ల నేను కాను, ఈ పక్కనున్న సుంకరి వల్ల కూడా నేను కాను అంటాడు. వీడే న్యాయం తీసుకుంటాడు, తీర్పు తీసుకుంటాడు. దేవుడు చెప్పాల్సిన పని లేకుండా అన్ని వీడే తానే అయి ఉంటాడు. దేవుడు చెప్పాల్సింది కూడా వీడే చెప్పుకుంటాడు, వీడు చెప్పాల్సింది కూడా వీడే చెప్తాడు. పరిచయం దేవుడికి ఛాన్స్ ఇయ్యాడు. అటు ఇటు వీడే మాట్లాడుకుంటాడు, ఎందుకంటే నేను నీతిమంతుడు అని చెప్పుకుంటాడు. అక్కడ అది కాదు. సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడినని చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వాక్యం ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? పరిశీడువా, సుంకరివా? ఏ విధంగా నీ ప్రార్థన శైలి ఉంటుంది? ఏ విధంగా నీ కుటుంబ ప్రార్థన శైలి ఉంటుంది? పరిశీడువా, సుంకరివా? గ్రహించావా? 2 విషయాలు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరు దేవునికి మొరపెడుతున్నారు, ఇద్దరు దేవునితో మాట్లాడుతున్నారు. కానీ దేవుడు అంటాడు, ఈ సుంకరి ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళలేక దూరంగా నిల్చున్నాడు. ధైర్యం చాలక, పాపినని గ్రహించాడు కాబట్టి దూరంగా నిల్చున్నాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడనని వాడితో చెప్పాడు. మరి ఆ తీర్పులో నువ్వు నేను ఈ విధంగా ఉంటూ ఉన్నాను. అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి నేను మీతో నిశ్చయంగా చెప్పచ్చు. పరిసయ్యుని కంటే కూడా సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పరిసయ్యుడివా, సుంకరివా? ఏ రకమైన ప్రార్థన నీ ఇంట్లో ఉంటావు? పరిసయ్యుని వల్లే నేను ఉపవాసం చేసిన, నేను 10% ఇస్తున్నా, అన్ని చేసినా ఆ పరిసయ్యుని ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని కార్యాలన్నింటిలో ముందున్నాడు. సంఘంలో, ఆలయంలో ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు. అనుదినం ప్రార్థన చేస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. 10% క్రమము తప్పక ఇస్తున్నాడు. కానీ పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. అనుకుంటారు చాలామంది, నేను అది చేస్తే, నేను ఇది చేస్తే దేవుడు నా మొర ఆలకించి నాకు సహాయం చేస్తాడని అనుకుంటారు. ఎంతోమంది వచ్చి ఇక్కడ కానుక పెట్టిలో కానుక వేస్తున్నారు. బ్యాగులు 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 బ్యాగులు
అయ్యో అపోస్తుల వారి కన్నుల ఎదుట పడాలని ఎన్నో టన్నులు తెచ్చేస్తున్నారు. కానీ అపోస్తులు ఎవరి ప్రార్థన, ఎవరి కానుకని ఇష్టపడ్డారు, ఎవరి కానుక దేవుడు చూశాడు? ఆ బీద విధవరాలు చేసిన 2 కాసులు మాత్రమే లెక్కించబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బీద విధవరాలు చేసిన ఆ 2 కాసులే ఉన్నదంతా వేసేదంట. రేపటి గురించి ఆలోచన చేయలే, స్టిల్ ఇప్పుడు గురించి ఆలోచన చేయలే. ఆ 2 తప్పితే ఇంకా వేరే లేవు ఆమె దగ్గర. అయినా దేవుడు ఆ బీద విధవరాల్ని ఆశీర్వదించాడు. ఇంతగా చేస్తున్న పరిసయుడు దేవుడిని ఆశీర్వదించలే. దేవునికి నమ్మకంగా ఉన్నాడు అన్నట్టుగానే నటిస్తున్నాడు. పరిసయుడు కానీ వాడే చెప్పుకుంటున్నాడు, నేను అది చేయలేదా, ఇది చేయలేదా, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను చోరుని కాదు, ఇతరుల మనుషుల వల్ల నేను ఉండలేను, అయినా ఈ సుంకరి వాళ్ళే చూసారా అని ప్రార్థనలో పక్కనున్న సుంకరిని కూడా వదిలిపెట్టలే. అయినా ఈ సుంకరి వల్ల నేను లేను అంటాడు. అని సుంకరిలో ఉన్న గొప్ప మార్పును దేవుడు గమనించాడు. సుంకరిలో ఉన్న అతని గొప్ప విశ్వాసము, నమ్మకము, భయముతో కూడిన భక్తిని దేవుడు గమనించాడు. అందుకే అంటాడు, అయ్యా అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించు. వీడు గమనించాడు. సుంకరి ఏమంటున్నాడు? పాపిని అంటున్నాడు. పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, నేను పాపినని గ్రహించాడు కాబట్టి ఆయన మొర దేవుడు ఆలకించాడు, ఆయనకు సమాధానం ఇచ్చాడు. ఏమంటాడు తర్వాత? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకున్నవాడు నీతిమంతుడుగా దేవుడు తీర్చేశాడు. పరిసరికి లే ఆ కిరీటం, సుంకరునికి నీతిమంతుని కిరీటం దాచేశాడు. ఈరోజు అలాంటి పరిస్థితులను ఉంటావా? నేను పాపిని ప్రభా నన్ను కరుణించు, నేను పాపిని ప్రభా నీ రక్షణలో నన్ను ఉంచు, నేను పాపిని ప్రభా నీ సాక్షిగా నన్ను నిలబెట్టు, నేను పాపిని ప్రభాని స్వార్థ ప్రకటించి యోధుడిగా నన్ను తయారు చేయి, నేను పాపిని ప్రభా నాకు ఆస్తులతో అంతస్తులతో అయా ఓదవద్దు, కానీ కేవలం నీకు నమ్మకంగా ఈ లోకంలో జీవించగల శక్తి సామర్థ్యాలు నాకు దయచి నేను పాపిని ప్రభాని అంటావా? లేకుంటే పరిచయం వల్లే నేను పరిభవంతిస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అంటావా? నిన్ను నీవే నీతిమంతుడుగా చలావని చేసుకుంటావా? ఈ లోకంలో చాలామంది ఉన్నారు బ్రదర్స్, సిస్టర్స్, చాలామంది ఉన్నారు. ఎవరిని లెక్క చేయరు వాళ్ళు. దేవుడు మేము పిలిస్తే వస్తాడు, పొమ్మంటే పోతాడు అన్నట్టుగా మాట్లాడతారు. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో విర్రవీగుతున్నారు. కానీ ఎవరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తారో అటువంటి వారు మాత్రమే దేవునికి ఇష్టలై ఉంటారు. అటువంటి వారిని దేవుడు అయా హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీ గర్వము నీకు రాక్షణమునకు మూలం. నీ గర్వము నిన్ను అణచివేస్తుంది, నీ గర్వం నిన్ను అయా ఇంతకు నిన్ను త్రొక్కబడిస్తుంది. నీ గర్వం నీలో నుంచి పోవాలి అంటే దేవుని ఎదుట నేను పాపిని అని ఒప్పుకోవాలి. హెచ్చించబడతావు, ఏమున్నా లేకపోయినా ఆత్మలో బలంగా ఉంటావు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిగా ఈ లోకాన్ని జయించగలుగుతావు. లోకంలో ఉన్న వాటిపైన ఆశలు నీకు ఉండవు. హెచ్చించబడతావు, ఆత్మీయంగా హెచ్చించబడతావు. ఉన్నతమైన తన స్థానంలో తన ఇంటిలో నీకు నివాసము దొరుకుతుందని ప్రభు పరిటమని చేస్తున్నాడు. ఈ లోకాశలు గతించిపోతాయి. ఎస్, శుంకరుడు లోకం మీద ఉన్నప్పుడు ఒక మనుషుల వలె అన్యాయస్తుడిగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు, చోరుడుగా ఉన్నాడు. లోకంలో ఉన్నంత వరకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పరిసయుడు అంటాడు, ఈ సుంకరి వలె నేను ఉండకుండా అంటాడు. అంటే వాడి దృష్టిలో సుంకరి పాపి అన్నట్టుగా వేలు పెట్టి చూపిస్తున్నాడు. మిగతా 3 వేలు నాకు చూపిస్తానని ఆయన తెలుస్తుందా? నేను పరిసయుడను, నేను నీతిమంతుని. భ్రమలో ఉన్నాడు. దేవుడు అట్టి భ్రమను
ఆయనలో నుంచి తీసివేసి, ఆ భ్రమ ఆయనలో నుంచి తీసివేసి సుంకరికి ఇచ్చాడు. ఈయన నీతి మంతుడు. హల్లెలూయా. నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాడు. ఇద్దరి ప్రార్థన దేవాలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నీతిమంతుగా తీర్చబడిన ఆ సుంకరి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అంచెలంచెలుగా ఏమవుతున్నాడు? దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతున్నాడు. అదే పరిసయుడు ఆశ్చర్యపడే రోజులు వస్తాయి. ఏ పరిసయుడు అయితే దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడాడో ఈ సుంకరిని చూసి తాను తల క్రిందికి దించుకోవాల్సిన సమయము వస్తుంది. ఎందుకంటే తలెత్తుకొని మాట్లాడాడుగా. అదే సుంకరి దేవుని ఎదుట తల దించుకొని మాట్లాడాడు. తలెత్తుకుని వాని తల దించే సమయం వచ్చేసింది. తల దించుకొని దేవుని సన్నిధిలో ఉన్నవాడి తల ఎత్తుకునే సమయం వచ్చేసింది. హల్లెలూయా. తారుమారు జరిగిపోతాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన జీవితాలు, మన బ్రతుకులు తారుమారు అవుతాయి దేవునికి నమ్మకంగా జీవిస్తే. దేవుని నేను కూడా పాపమని ఒప్పుకుంటే దేవుడు నిన్ను తీర్చి దిద్దుతాడు. దేవుడు ఇటు మాటలు దీవించి మన యొక్క వెన్నికిలో ఆశీర్వదింపబడిన దాకా ప్రార్థించేసి. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభు, మీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిస్థితిని వలె ప్రార్థన కాకుండా సుంకరి వలె ప్రార్థన మీరు మాకు నేర్పుతున్నందుకు వందనాలు నాయన. మమ్మల్ని మేము తగ్గించుకునే నామాన్ని హెచ్చించులాగునా వాడబడటకు సహాయం ఇచ్చిన పరిచర్యను ప్రభా నమ్మకంగా ఫేస్బుక్ లైవ్ ద్వారానైనా వర్తమానాన్ని అయా చక్కగా క్రమము తప్పక నీ బిడ్డల కొరకైనా ఆయన చేస్తున్న ప్రయాసం వృధా కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని వినినైనా అనేకులకు కూడా వారు ఇంకనూ ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహాయం ఇచ్చారు. జయనగరం ప్రాంతంలో జరుగుతున్న అయా మరి ఆరాధనలనైనా ఎందుకు అపవాదికి చోటిస్తున్నారో అర్థం కాదు. అపవాది అనుచరులనైనా లైవ్ చేయండి. వారి ఆలోచన విధానాన్ని లైవ్ చేయండి. మీరు మాకు అప్పచెప్పిన ప్రతి పని తూచా తప్పక మేము చేయడానికి శిరస్సు వంచుతున్నాం. అటు కార్యము జయముగాను జయకరముగాను నీ నామముల ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఎవరైతే అపవాది అనుచరులుగా ఉంటున్నారో అటు వారిని నీకు అప్పచెప్తున్నాం. సాతానికి అక్కడ పనేమిటి? సాతాను అనుచరులకు అక్కడ పనేమిటి? మరి అక్కడ నీ పరిచర్య జరగాలి, సంఘము నింపబడాలి, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఎన్నో రక్షించబడాలి. అయా మరి సురేష్, నరసింహ బ్రదర్, సుదర్శన్ బ్రదర్, రాములు వీరందరూ స్టార్టింగ్లో తీసుకున్న తీర్మానం ఆ విధంగా నిలబడడానికి కృప సహాయం దయచేయండి. ఒకవేళ వాళ్ళు వచ్చిన వారు మార్నింగ్ చేసుకుని మేము సాయంకాలం చేసుకునే సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అన్నీ ఉన్న సమయానికి నాయన స్థలము లేక ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధిలో గోజాడుతున్నాం. అలా వచ్చినట్టు వచ్చి అపవాది తిరిగి ఏదో ప్లాన్లు వేస్తుండే కదా ప్రభా, నీ ప్లాన్లు అనగతుకున్నాను. నీ పాదాల కింద వేసి అణచివేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మను మా కుటుంబాన్ని మీరు మాకు అనుగ్రహించి సమస్తాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. దానిని డోపుడు జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దాయిచ్చు చేస్తున్న ఉద్యోగం రాకపోకల్లో తోడు చిన్న చూస్తున్న సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందరూ మనుషులను కుమార్తె ఎదిగి పెద్దది రాబోయే రోజుల్లో పార్చలు చేసుకుంటే వాస్తవం బట్టి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో బహు బలంగా వాడబొట్టకు మా యొక్క మంగళూరు వంశంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచయను ఆశీర్వదించండి. నా తల్లింటి వారిని తండ్రింటి వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని బలహీనతలను రాతి బిడ్డను బలపరచండి. తల్లిదండ్రుల ఆత్మకు శాంతి సమాధానం దయచేయండి. అన్నదమ్ముల లెక్కచేరులను బంధుమిత్రులను స్నేహితులను క్లాస్మేట్స్ను రక్త సంబంధులను ప్రభావ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలు ఉన్న నైనా బంటిని బట్టి వారికి రక్షణ నాయన వారికి స్వస్థత కదా ఇచ్చి లక్ష్యం బట్టి ప్రార్థిస్తున్నాం, స్వస్థత ఇచ్చి వెస్లీ మామ విషయమై ప్రార్థిస్తున్నాం, స్వస్థత పెద్ద మామ విషయమై ప్రార్థిస్తున్నాం, స్వస్థత ఇచ్చి నీ పరిచయం చేసి బిడ్డలుగా ఉంటున్నారు నాయన వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం దాయిచ్చేయండి, నెమ్మది దాయిచ్చేయండి. అదేవిధంగా బేతెల్ లైవ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే ఈ ఒక్క వర్తమానాన్ని విని మాతో పాటు కలిసి ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను బట్టి
యుద్ధాలను ఆపేయమని, భూకంపాలు ఆపేయమని, వర్ష తుఫాన్లు ఆపేయమని ప్రార్థిస్తున్నారు. సీజన్లో వచ్చి వ్యాధులను ఆపేయమని. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రిని వారి యొక్క పరిపాలన, ఆంధ్ర ముఖ్యమంత్రి వారి పరిపాలన ప్రత్యేకంగా అయినా మంచి పరిపాలన జరుగుటకు సహాయం చేయొచ్చు. వారిచ్చి వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినముడు జన్మదినం చెప్తున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాలనప్పుడు, తరికాలనప్పుడు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత, విడుదల యేసు నామమున కలుగునుగా అని ప్రార్థిస్తాను. ప్రత్యేకంగా మా పాప మరి ఇరుగు పొరుగు వారిని, ప్రత్యేకంగా కుషావుడిప్పుడు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించారు. ధ్యాన కలసం వెళ్తాను. దీవెనలు మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించారు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. లోకమందున మాత్రం నీ నామ పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద. మాకు కావలసిన దినాహారం దాయిచ్చేయండి. మారుణ క్షమించి మా మనుష్యులతో ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ ఆమేన్. మర్తడిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసమైన కూడిన మనకు నువ్వు సకల ప్రజలు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు నువ్వు సదాకాలం తోడైనడై ఉండునుగాక. దేవా దీవెనలతో పంపుము, దేవా పంపుము, దయా చేత పతిత నామా పంపుము, దయా చేత పతిత పవన నిపుము, నీ సేవా ముక్తి గనుమా పంపు దేవా దీవెనలతో పంపు దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.